హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏ జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్టిక్ నుంచి రావడం జరిగిందండి. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేస్తారండి. ఆ జిల్లా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. పోతే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. వీటిలో కేవలం 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి అయితే చెప్తాను. మొత్తం 142 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఆఫీసు సబార్డినేట్ పోస్టులు 22వ నెంబర్లో ఆఫీసు సబార్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టులనే జనరల్ డ్యూటీ అటెండెంట్, స్టోర్ అటెండర్, అలాగే లైబ్రరీ అటెండెంట్ పోస్టులు అయితే ఉంటాయని అంటారు. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మొత్తంగా 56 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 15,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా 10th క్లాస్ అర్హతతోనే వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి, స్వీపర్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఆ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయన్నమాట. అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి టైపింగ్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్ వచ్చేస్తాను పీజీడీసీఎస్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే టైపింగ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనమాట. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు మాత్రం కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. డేట్స్ చూసుకుంటే అప్లై డేట్స్ వచ్చేసి జనవరి 16వ తారీఖు నుంచి జనవరి 23వ తారీఖు వరకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫాము krishna.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ జతపరిచి, అలాగే అప్లికేషన్ ఫీజు ఆ రిసిప్ట్ని కూడా జతపరిచి దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. జనవరి 23వ తారీఖు చివరి రోజు అండి. మరొక 2 రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి గడువు అయితే ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టుల్లో ఏవైనా పోస్టులు మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆ పోస్టులకు కూడా మీరు ఆ పోస్టులకు కూడా మీరు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడవచ్చు, మీరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతల వివరాలు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి, అలాగే టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలనేసి ఇచ్చారు. పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సు కంప్లీట్ అయి ఉండాలనేసి ఇవ్వడం జరిగింది. ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు సంబంధించినటువంటి అర్హతల వివరాలు చూసుకుంటే 22వ నెంబర్లో మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే అడగలేదు, కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మార్చరీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి కేవలం 10th క్లాస్ అడిగారు. వాచ్మెన్ పోస్టులకి కేవలం 10th క్లాస్ అడిగారు. స్వీపర్ పోస్టులకు కూడా కేవలం
10th క్లాస్ మాత్రమే అడగడం జరిగింది. కానీ ఈ పోస్టులు 1, 2 ఉన్నాయన్నమాట, చాలా తక్కువ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మాత్రం 56 పోస్టులు ఉన్నాయి కాబట్టి నేను ఈ పోస్టుల గురించే ఎక్కువగా చెప్పడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 18 నుంచి 42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కన్నా ₹250 అప్లికేషన్ ఫీజు కేవలం ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే ఆ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక ఈ ఫీజు అనేది డీడీ రూపంలో తీయాల్సింది ఉంటుందన్నమాట. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఇక విద్యార్హతల్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టోటల్గా 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, కానీ రాత పరీక్ష అయితే ఉండదండి. 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్కి వచ్చేస్తున్న 75% మార్కులని వెయిటేజ్ రూపంలో ఇస్తారు. అలాగే మీకు ఏమైనా అనుభవం ఉంటే కనుక ఆ అనుభవానికి సంబంధించి 15% మార్కులని వెయిటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఏదైనా హాస్పిటల్స్లో పనిచేసినటువంటి అనుభవం ఉంటే ఆ అనుభవానికి 15% మార్కులు వెయిటేజ్ రూపంలో ఇస్తారు. మీకు ఎటువంటి అనుభవం లేదనుకోండి, కేవలం 10th క్లాస్ అర్హతతోనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీరు ఇంకా 10% మార్కులు వచ్చేసిందో మీరు 10th క్లాస్ ఎప్పుడైతే పూర్తయి ఉంటుందో అప్పటి నుంచి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అయితే వెయిటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 10th క్లాస్ అనేది 5 సంవత్సరాల క్రితం పూర్తయిపోయింది అనుకోండి, 5 మార్కులు అయితే ఇస్తారు. ఒకవేళ 12 సంవత్సరాల క్రితం పూర్తయిపోయింది 10th క్లాస్, కానీ మీకు కేవలం 10th క్లాస్ గరిష్టంగా 10 మార్కుల వరకు వెయిటేజ్ రూపంలో ఇస్తారండి, ఫ్రీగానే ఇస్తారనమాట. అవి ఆ మార్కులు మాత్రం రాత పరీక్ష అయితే ఉండదు ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఒకసారి ఈ నోటిఫికేషన్ మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలని చదువుకొనేసి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.